ప్యారిస్ ఒలింపిక్స్ లో ఉన్న భారత రెజ్లర్ వినేష్ ఫోగత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ప్యారిస్ లోని ఆసుపత్రిలో చేర్చారు. కాగా మహిళల 50 కేజీల విభాగంలో బుధవారం రాత్రి జరిగే ఫైనల్లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్టర్బ్రడ్ తో వినేష్ ఫోటో తలపడాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రే తాను ఎక్కువ బరువు ఉన్నానని వినేష్ తెలుసుకున్నారు. బరువు తగ్గటం కోసం రాత్రంతా వర్కౌట్స్ చేశారు. నిద్రాహారాలు మానేసి స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు. దాంతో రాత్రికి రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. రాత్రంతా వర్కౌట్స్ చేయటంతో వినేష్ ఫోగట్ డీహైడ్రేషన్ కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భారత IOA అధికారులు హుటాహుటిన ప్యారిస్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని సమాచారం. కాగా ఫోగట్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న భారత ప్రధాని మోదీ వెంటనే అక్కడ ఉన్న భారత్ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు PT ఉషతో మాట్లాడారు. ఫోగత్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.